తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి గీతా జయంతి విశిష్టత, అలాగే విధిగా ఆ రోజున అందరూ ఆచరించవలసింది ఏంటి గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. సంతోషం, చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వచనాలు. మీరు ఎలా ఉన్నారు? అమ్మవారి దయ, గురువుల యొక్క కృప. సంతోషం. మరి గీతా జయంతి, గీతా జయంతి అనగానే అందరి మదిలో మెదిలేది భగవద్గీత. 5000 సంవత్సరాల క్రితం అంటే అర్జునుల వారిని నిమిత్త మాత్రంగా చేసుకుని మనందరికీ బోధించారు ఆయన గీత అని చెప్తారు. మరి విశిష్టత మాట్లాడదామంటే గీతా జయంతి అంటే ఈ రోజునే గీత పుట్టిందా, ఇవాళే చెప్పబడిందా, లేకపోతే ఇవాల్టి నుంచి ప్రజల్లోకి తెలిసిందా, అసలు ఏమిటి ఈ వివరాలు తెలియచేయండి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటిది భగవద్గీత. దీన్ని విన్నటువంటి వాడు సంజయుడు దివ్య దృష్టితోటి. అంటే అక్కడ యుద్ధ భూములు అందరు ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఏం కనపడటం, వాళ్ళందరికీ ఏమి ఈ ఉపదేశం ఇది. అందుకని గీతా ఉపదేశం, భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశం వాళ్ళు ఎవరు గ్రహించలేకపోయినారు. అర్జునుడికి మాత్రం దివ్య చక్షువులు ఇచ్చాడు ఆయనకి. అందుకని ఆయనకు కూడా దివ్య చక్షువులు ఇచ్చినందుకు ఆయన గ్రహించాడు. ఆయన నిమిత్తం మాత్రం చేసుకొని మనకి ఈ రోజు వరకు 5000 సంవత్సరాల దాకా కూడా ప్రతి మానవుడికి కావలసినటువంటి విజ్ఞానం అంతా, అది విజ్ఞానం. గీతా శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే విజ్ఞానం మనకి. అదే మనకు కావాల్సిన ఈ రోజున చదువు యొక్క విలువ అందరికీ తెలుసు. మరి చదువుకుంటే బాగుపడతామని తెలుసు. మరి ఏది చదువుకోవాలో అది చదువుకోవటం లేదు. మన ధర్మాన్ని మనం ఆచరించలేకపోతున్నాం. యావత్ ప్రపంచం అంతా వాళ్ళ ధర్మాల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేసి, పరమ గురువులను ప్రార్థన చేసి, ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ జగద్గురు, యావత్ మానవాళికి జగద్గురు. అదే మనకి ప్రామాణికంగా చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఏ పుస్తకం అన్న అడిగితే ఎన్ని రూపాయలండి అని అడుగుతూ ఉంటారు. మరి నేను 34 పుస్తకాలు రాశాను. అందుకని నేను కూడా భగవద్గీత గురించి రాశాను. కానీ అది పీడిఎఫ్గా ఉంది, బుక్గా లేవు. కానీ ఈ భగవద్గీతని గీతా ప్రెస్ వాళ్ళది మీరు ప్రామాణికంగా తీసుకోవచ్చు. మనందరం వేరే వాళ్ళకు కూడా చెప్పచ్చు. చాలా సులభంగా అర్థమవుతుంది. సంస్కృతం అన్న మాట ఏమి లేదు మనకి. దాంట్లో ఉన్న అర్థాన్ని చదువుకున్నా చాలు. నేనేం సంస్కృతం చదవలేదు, అయినా కానీ ఉపనిషత్తులన్నీ చదివాను నేను. ఇవన్నీ ఉపనిషత్తుల యొక్క సారాంశం అండి భగవద్గీత అంటే. అంటే సాక్షాత్గా భగవంతుడు అంటే ఎవరు అనేది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సృష్టించినటువంటి భగవంతుడు ఎవరు అన్నటువంటిది భగవంతుని వాక్కు ద్వారానే మన కోసమే అన్ని ప్రశ్నలకి మొత్తం 700 శ్లోకాలు, 500 పైన ఆయన అర్జునుడి ప్రశ్నలకి సమాధానంగా చెప్పారు. మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఆధ్యాత్మికంలో? మా అయితే 10 ప్రశ్నలు వచ్చినా జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి. జిజ్ఞాస లేనివాడు ప్రశ్నే రాదు. అదే మనం ఎంత ప్రశ్నిస్తే ఈ టీవీ మాధ్యమంగా, ఈ సుమన్ టీవీ మాధ్యమంగా ఎంతోమంది యంగ్ జనరేషన్కి మనం ఈ విద్యను అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ తరఫున మీరు ఎన్ని ప్రశ్నలన్నా వేయచ్చు, ఏ రకంగా అన్నా వాళ్ళకి కలిగే ప్రశ్నలన్నీ మీరు వేయచ్చు. దాని సమాధానం ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు. మరి ఎప్పటి నుంచో మేము చదువుదాం అనుకుంటున్నామండి, ప్రారంభిద్దాం అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. మరి గీతా జయంతి రోజున ప్రారంభించవచ్చా అని. చాలా మంచిదండి. గీతా జయంతి రోజే కాదు, మాసానాం మార్గశిరశీర్షోస్మి అన్నాడు భగవద్గీతలో. అంటే ప్రతి దానికి ముఖ్యమైనది ఏది అన్నీ చూపించాడు. అంటే ప్రాణాల్లో ముఖ్యమైనది ఏది, ఇలా మాసాల్లో ముఖ్యమైనది ఏది, అలా విభూతి యోగంలో వస్తుంది మనకి. మీరు ఏ ప్రశ్న అడిగితే దానికి ముఖ్యమైనది ఏదో కూడా తెలుసుకోవచ్చు.
ఆ యోగంలో అందులో అందులో ఉమ్, ఆ రకంగా ఏంటంటే ఈ నెలంతా కూడా మంచిదే. ఉమ్, మార్గశిర శీర్షమాసం స్వయంగా తానే అంటే మనం దేహంగా భావిస్తే ఉమ్, మన శీర్ష భాగం అనమాట, బ్రెయిన్. ఉమ్, అంటే బ్రెయిన్ నాలెడ్జ్ ఎప్పుడు పొందొచ్చు అని అడిగితే ఉమ్, నేను ఆ బ్రెయిన్కి సంబంధించింది ఈ నెలలో ఉమ్, బాగా మనకి అందుతుంది. మనసు ఉమ్, దాని మీద ధారణ చేయగలుగుతుంది. ఉమ్, వింటున్నాం అందరం, కానీ ఒక్క శ్లోకం పట్టుకుంటే కూడా ఉమ్, మహాత్ములు అయిపోయినారు వాళ్ళంతా. ఉమ్, మనం అనుకునేటువంటి గాంధీ దగ్గర నుంచి ఎవరైనా మహాత్ములంతా కూడా ఒకే ఒక్క శ్లోకం, ఒక్క పాదమైనా ఒక శ్లోకం అయినా వాళ్ళు మనస్సులో ధారణ చేయగలిగారు జీవితకాలం. ఉమ్, ఎందుకంటే ఇది వాసుదేవ సర్వమితి ఉమ్, అనే ఒక్క శ్లోకం అరవిందుల వారికి అందింది. ఉమ్, ఆయన ఈ రోజున అరవిందో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, మళ్ళీ తర్వాత 120 దేశాలలో అరవిల్లా మెడిటేషన్ సెంటర్, మరి పాండిచేరిలో ఒక పెద్ద వ్యవస్థ, కేవలం ఒకే ఒక్క వ్యక్తి. మళ్ళీ ఇంకా ఆయన స్వాతంత్రం వచ్చిన రోజు కూడా ఆయన జన్మదినం. గురుగారు, స్వామిని ఒక విగ్రహ రూపంలో ఒక మూర్తిగా దర్శించుకోవటమే అదొక మహాభాగ్యం అనుకుంటాం. అలాంటిది ఎవరికి లేనటువంటి అవకాశం చాలా అరుదుగా కొంతమందికి దొరుకుతుంది, స్వయంగా స్వామిని చూడడము, ఆ అనుభూతి చెందడం అనేది. మరి అలా ఆ కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అసలు అనేక మంది ఉన్నారండి. అందులో ప్రముఖమైన వ్యక్తి అరవిందో మహర్షి, పాండిచేరి. ఆయనకి జైల్లో ఇంకొక వారం రోజుల లోపల మరణశిక్ష విధించబడుతుంది అన్నటువంటి సమయంలో ఆయనకి ఏదో ఒక కాగితం గాలికి ఎలా లోపలికి వచ్చింది జైల్లో. ఆయన బయటకు వెళ్ళడానికి కూడా అన్ని చేతులు కాళ్ళు కట్టేసిన స్థితిలో జైల్లో భగవంతుడు ఒక కాగితం రూపేణ ఒక శ్లోకాన్ని అందజేశాడు. అందులో వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని, అంటే ఈ సర్వము కూడా భగవంతుడే అనుకున్నటువంటి వాడు మనుషుడు దొరకడమే కష్టం అన్నాడు. మనం ఊరికి అంటున్నాం నోటికి భగవంతుడి మీద నమ్మకం అని, ఆయనే చెప్పాడు అలా అనుకోగలిగిన వాడు చాలా దుర్లభము అన్నాడు. వాసుదేవ సర్వమితి. ఇంకా ఆ క్షణం నుంచి ఆయనకి దర్శనమిచ్చాడు. ఆయనకి ఏ స్పష్టంగా చెప్పాడంటే నిన్ను జైల్లో పెట్టింది నేనే అన్నాడు. ఎందుకని అంటే నిన్ను గతంలో నేను సూచనలు అందించాను 1-2 సార్లు. నువ్వు స్వాతంత్రం, ఈ పోరాటం ద్వారా నువ్వు స్వాతంత్రం సాధిస్తావని నువ్వు ఆ నమ్మకంతో ఉన్నావు. అందుకని నీకు అటువంటి పరీక్ష ప్రకృతి ద్వారా, ఆయన ఇవ్వడు, మనకి ఏం కలిగినా ప్రకృతి ద్వారా జరుగుతుంది. ప్రకృతి వశంలో ఉన్నది ఎవరు? పురుషుడు అంటారు. భగవంతుడి వశంలో ప్రకృతి ఉంటుంది, మనకు మాత్రం ఉండదు. అందుకని అటువంటి మనుషులకి సాధ్యం అవుతుందా? మనుషులకి ఏదైనా సాధ్యమే. మనిషే భగవంతుడు. సాధన చేయాలి, అంత సాధన చేయాలి, జిజ్ఞాసతో ఉండాలి, సాధన చేయాలి, గురుముఖత సాధన చేయాలి. మళ్ళీ సొంతంగా చేస్తే కూడా మనకు అనేక ఆలోచనలు మన పరిపరి విధాలు పోతుంది. ప్రతిదీ గురుముఖత విద్య. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు గురువు గారు, ఏదైనా అన్నిట్లో ప్రథమం ఏది, ముఖ్యమైనది ఏది, విశేషమైనది ఏదో చెప్పబడింది అని. మరి భగవద్గీత ఇన్ని శ్లోకాలలో అతి ముఖ్యమైన శ్లోకం ఏదంటారు మీరు? అంటే ఈ ప్రశ్న రమణ మహర్షిని అడిగారు శిష్యుడు. ఏమండి మరి గురుగారు భగవద్గీతలో ఏదో ఒక్క శ్లోకం చెప్పండి నాకు చాలని. మొత్తం ప్రామాణికంగా అది ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. అందుకని అహమాత్మ గుడాకేశ అనేటువంటిది 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఇది మొత్తం కూడా వస్తుంది మనకి అంటే చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ దాని యొక్క శక్తి ఎంతది అంటే ప్రతిదీ బీజాక్షరమే, మంత్రమే. కేవలం అహమాత్మ గుడాకేశ అంతవరకే మనకు ధారణ చేసినా మీకు కావాల్సినంత జ్ఞానం వస్తుంది. నేను నా పుస్తకాల్లో రాశాను వివరం అంతా. గీతా సందేశం అని చెప్పేసి 2 పుస్తకాలు రాశాను, కానీ ఒకటి అన్నీ పంచడం జరిగింది అందరికీ. అయితే ప్రస్తుతం PDF ఫైల్గా ప్రతి వాళ్ళకి అవైలబుల్ ఉంది. ఎలా పొందాలి గురువుగారు మేము అవి? PDF ఫైల్స్ agastyaspiritual.org అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు వాళ్ళని అడిగితే అన్నీ పంపిస్తారు PDF ఫైల్స్గా. agastyaspiritual.org ఈ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేస్తే భగవద్గీత వాళ్ళని అడగండి. 3 నంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ నంబర్స్. వాళ్ళని అడిగితే మీకు డైరెక్ట్గా PDF ఫైల్స్ పంపిస్తారు. అంత జిజ్ఞాస ఉన్నవాడైతే నా నంబర్ కూడా వాళ్ళు ఇస్తారు. అప్పుడు నేను కూడా వాళ్ళకి అందజేస్తాను.
చాలా మందికి ఏంటంటే ఎలా చదవాలండి అనేది ఒక ప్రశ్న. అంటే ఎట్లా ప్రారంభించాలి అని అని అంటే రోజుకి ఎన్ని శ్లోకాలు చొప్పున చదువుకుంటూ వెళ్ళాలి? 700 ఉన్నాయి కదా మనకి. 700 శ్లోకాలు. మరి 700 ఎలా విభజించుకోవాలి? కొంతమంది ఏమో సంవత్సరం అంతా పూర్తి చేస్తామండి, రోజుకు 2 చొప్పున అని అంటారు కొంతమంది. మరి ఎలా చదవాలంటారు మీ సలహా? అందులో ముఖ్యమైనటువంటివి, దీని రహస్యాన్ని రాబోయే దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయులు వారు దో చౌపాతి దో లక్ష్మి ఘన సంఖ్యా బోధిత ఒక్క లైన్ అండి అది సిద్ధ మంగళ స్తోత్రంలో ఉంది. అంటే భగవంతుడు కూడా రహస్యంగానే వస్తాడు. అందులో 9వ అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్యా యోగం అన్నాడు. గుహ్య అన్నాడు. మరి ఎంతో ఓపెన్గా 700 శ్లోకాలు ఉన్నా కూడా గురు పరంపరగా ఆ రహస్యం తెలుసుకోవాలి. ఇతర మతాలకు కూడా తెలిసినాయి. అంటే మనం భగవద్గీతలోని సారాంశమే ఇతర మతాల్లో ఉంది. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఒక తుర్కవాళ్ళు సామాన్యస్తులు ఆటో మీద 786 నంబర్ రాస్తున్నారు. నేను అడిగేవాళ్ళని, వాళ్ళ ఇమామ్స్ని అడిగితే వాళ్ళు ఖురాన్లో 7, 8, 6 పంక్తులలో ఈ మన భగవద్గీతలోని సారాంశమే ఉంది. చూసే కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. 786 ఇంపార్టెన్స్ ఇన్ ఖురాన్ అంత స్పష్టంగా ఉంది. అందుకని మన కోసం దత్తాత్రేయుడు గురువు, అంటే గురువు మూలం దత్తాత్రేయుడు. కాబట్టి ఆ దత్తాత్రేయుడు ప్రామాణికంగా దౌ చౌపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత సంఖ్య అన్నాడు. సాంఖ్యం ఉంది, ఇందులో కూడా సాంఖ్య యోగం ఉంది. అది పేరు సాంఖ్య యోగమే, కానీ కోడ్ సీక్రెట్స్ అనమాట. పాస్వర్డ్ ఎలా ఉందో మనకి కోడింగ్లో ఉంది, అది డీకోడ్ చేసుకోవాలి. ఎలా అండి అంటే మొట్టమొదటి శ్లోకమే. అందుకని ఎవరిని అడిగారు కదా ఏ శ్లోకం ఆరంభం చేయాలని, మొట్టమొదటి శ్లోకమే ఒక్క శ్లోకం చదువుకోమండి చాలు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉంది కదా, ఆ ఒక్క శ్లోకం చదువుకోమనండి. వివరం ఎంతమంది ఎన్ని రకాలుగా దాని వివరణ ఇచ్చారో అని చదువుకోవచ్చు. ఏమిటండి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంతవరకే చాలు, వేరేది అవసరం లేదు. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన ఒక కెమెరామెన్గా ఉన్నాడు, ఆయన ధర్మాన్ని ఆయన పర్ఫెక్ట్గా ఇంకా వేరే ఆలోచన రానియకుండా తన డ్యూటీని తాను నిర్వర్తించు అని అర్థం. నేను చెప్పే స్పీకర్గా ఉన్నా, నా దృష్టి ఇంకా వేరే ఎటు పోకూడదు, సబ్జెక్టే గుర్తు రావాలి. మనం ఏ సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ గీతా శ్లోకాలు మనకు కనపడాలి. ఎదురుగుండా మీరు మామూలుగా కనపడుతున్నా కూడా మనకు ఆ శ్లోకాలే కనపడాలి. అంత కాన్సన్ట్రేషన్తో ప్రతివాడు ఎక్కడ ఎవరు ఎంత చిన్న పన పెద్ద పన అనేది లేదు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఎక్కడున్నావో మనందరికీ తెలుసు. మన ఆఫీస్లో ఒక 8 hours డ్యూటీ చేస్తున్నాను. నేను కూడా హెచ్ఏల్లో పనిచేసిన వాడిని. అందుకని నేను గమనించా, పరిశోధించా, మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? దాని బరువు బాధ్యతలు మీరేం మొయ్యరు కదా, మీ డ్యూటీ వరకే మీరు చేస్తారు. ఆ కంపెనీ లాభ నష్టాల గురించి మీరు ఆలోచించారు కదా. మరి అలానే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా 8 hours ఈ మొత్తం ఈ సంసార భారం అంతా నేనే మోస్తున్నాననే భారం వచ్చేటప్పటికే మన సమస్యలు వస్తున్నాయి. మీ బాధ్యత మీరు తల్లిగా కానీ తండ్రిగా కానీ అంతవరకే నిర్వర్తించండి. ఎక్కడ ఏ క్షణంలో ఎవరితో మాట్లాడుతున్నారో అక్కడ వరకే మీరు పరిమితం అయితే మీరు రోజు హాయిగా నిద్రపోగలుగుతారు. ఎప్పుడైతే హాయిగా నిద్రపోయినారో మీకు ఏ రోగము లేదు. మన సమస్యలన్నీ నిద్ర పట్టకపోవడమే. ఎందుకంత టెన్షన్? నేను 5-6 పిల్లల బాధ్యత మోస్తున్నాను. ఇద్దరు అమ్మాయిలు, 2 చెల్లెళ్ళ బాధ్యత. మరి తల్లిదండ్రులు లేరు కాబట్టి, ఆ తర్వాత 2 మరదళ్ళు, మామగారు లేరు కాబట్టి, మరి సైకరాటికల్ పర్సన్ని మరి ఆయన దగ్గర నుంచి మనకి ఏమొచ్చిందండి ఆస్తి అంటే మామగారి ద్వారా సైకరాటికల్ పర్సన్. మరి ఆమె చనిపోయింది కూడా 18లో. మరి ఇంతమంది ఆడపిల్లల బాధ్యత నేను ఈరోజు వరకు కూడా మోస్తూ 34 పుస్తకాలు రాశాను. గ్రేట్ అండి గురుగారు. ఎలా రాస్తాం, ఎలా గుర్తుంటాయి అవన్నీ? అంటే మీరు నిమిత్త మాత్రలే. నిమిత్త మాత్రం చేసేది చేయించుకునేది ఆ భగవంతుడే.
అదే అనేక రహస్యాలు ఉన్నాయండి ఈ భగవద్గీతలో. మొట్టమొదటి శ్లోకం చదువుకోమండి ఎప్పుడైనా ఆరంభం కాబట్టి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, క్షేత్రే దాన్ని ఒక్కటి పట్టుకుంటే చాలు మనం. అంటే ఏదైనా పని ప్రారంభించే ముందు, ఏదైనా ఏ పనున్నా చేయండి, ఏ క్షేత్రంలో నువ్వు ఉన్నావో నీ ధర్మాన్ని, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే మిగిలినంతా భగవంతుడే చూసుకుంటాడు. మనం మన మన డ్యూటీని మానేస్తున్నాం. సమస్త మానవాళికి ఒక సమాధానం ఇస్తుంది భగవద్గీత అని చెప్తారు. అయితే వారు చేసే క్రియల బట్టి ఉంటుంది ఏదైనా. ఇందులో భాగంగా చాలా సందేహాలండి. విద్యార్థులకు అసలు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చూడాలి? అందుకే చెప్పాగా ఇప్పుడు దో చౌపాతి దో లక్ష్మి అనే మాటని, పదాన్ని సిద్ధమంగళ స్తోత్రంలో ఉన్న ఒక్క వాక్యాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోమనండి. అంటే దత్తాత్రేయులు వారు భిక్ష అడిగారు, ఆయన మరి గురువు కదా, భిక్ష అడిగారు. 2 చపాతీలు ఇవ్వమ్మ లక్ష్మి అని దాని సామాన్య అర్థం. దో చౌపాతి దో లక్ష్మి. కానీ వెంటనే దాని లైన్లో ఏముంది, సంఖ్యాబోధిత అన్నాడు. దీంట్లో నేను భగవత్ రహస్యాన్ని దాచాను, తెలుసుకో అన్నాడు. దాని వివరం దత్తాత్రేయులు దాంట్లో మాట్లాడచ్చు. కానీ ఆ నంబర్ తీసుకోండి. ఇప్పుడు 2, 4, 9, 8 మీరు భగవద్గీత అడిగారు. ఈ రోజున యావత్ లోకానికి శ్రీకృష్ణ పరమాత్మ నా ద్వారా చెప్పిస్తున్నాడు. ఎందుకంటే గంగాధర్ శాస్త్రి గారు, ఆయనకి మనం దండం పెట్టాలి. ఎంతోమందికి ఈ భగవద్గీత సందర్భంగా దాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి వాళ్ళందరికీ, గాంధీ మహాత్ముడితో సహా వాళ్ళందరూ కూడా పాటించారు ఆ ధర్మాల్ని. స్వధర్మం నిధనం పరధర్మం భయానహ. ఎవరెవరు మన ధర్మంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దలకి, అనేక మంది ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. అందుకని ఏంటంటే ఈ భగవద్గీత 2వ అధ్యాయం, ప్రధానమైన అధ్యాయాలు 2, 4, 9, 8. తర్వాత ధ్యానం చేసుకునే వాళ్ళందరికీ వేరే ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అందరూ డాక్టర్తో సహా కాసేపు మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి అని చెప్తున్నారు. ఎలా చేసుకోవాలండి? అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంత డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఉంటారు, ఉండరు. వాళ్ళందరికీ 6వ అధ్యాయమే ధ్యాన యోగం. నేను మా పెద్దల ద్వారా నా దగ్గర గ్రంథం ఉంది, అందులో పైన హెడ్డింగ్ ధ్యాన యోగం అని రాసింది 6వ అధ్యాయానికి. అంటే గతంలో మీరు అంత పురాతనమైన గ్రంథాలు పరిశోధిస్తే ఆత్మ సంయమన యోగమే ధ్యాన యోగం. 47 శ్లోకాలు ఉన్నాయి. ఈ 47 రోజులు దీక్ష వహించండి. ఈ రోజు నుంచే, ఏ రోజు మీకు తెలిస్తే ఆ రోజు నుంచే. ఎందుకంటే ఈ మార్గశిర మాసం, పుష్యమాసం కూడా మనకు అయ్యప్ప దీక్షలు జ్యోతి దర్శనం అయ్యేదాకా, సంక్రాంతి దాకా చేస్తూనే ఉంటారు కదా. మరి డిసెంబర్ అంతా ఉంది, జనవరి అంతా ఉంది. అందుకని 47 రోజులు జీవితంలో ఈ ఇంటర్వ్యూని నిజంగా విశ్వాసంలో తీసుకొని ఆచరించగలిగిన వాళ్ళకి కూర్చున్న చోట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో కాదు, మహావతార్ బాబాజీగానే రూపాంతరం చెందాడు ఆయన. అంటే ఆయన ఆ ఎవల్యూషన్ వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన శరీరం వెళ్ళొచ్చు, కానీ ఆ ఎవల్యూషన్ మాత్రం బాబాజీగా, మహావతార్ బాబాజీగా యావత్ లోకానికి తెలుసు. అలా శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఇస్కాన్ మూలమైనటువంటి ప్రభుపాదుల వారు, మరి ఆయన ఈ భగవద్గీత పుస్తకాలని యావత్ ప్రపంచంలో వాళ్ళ సంస్థ ద్వారా, ఆయన లేరు ఇప్పుడు, వాళ్ళ సంస్థ ద్వారా 50 సంవత్సరాల్లో 55 కోట్ల పుస్తకాలు పంపిణీ చేశారు. మన దేశం చేయలేకపోయింది, మన గవర్నమెంట్లు చేయలేకపోయినాయి, మన ధార్మిక సంస్థలు చేయలేకపోయినాయి. కానీ ఇస్కాన్ చేసింది 55 కోట్ల భగవద్గీత పుస్తకాలు పంపిణీ అయినాయి ఇప్పటిదాకా. అందుకని ప్రపంచంలో అనేక భాషల్లో ఈ భగవద్గీత వెళ్ళిపోయింది, తర్జుమా అయిపోయింది. సంస్కృతం అని మనం అనుకుంటున్నాం, కానీ జర్మనీ సంస్కృతం 14 యూనివర్సిటీస్ జర్మనీలో సంస్కృతం నేర్పిస్తున్నాయి, అనేక దేశాలు నేర్పిస్తున్నాయి. వాళ్ళు ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి కారణం భగవద్గీతే, వేద సారాంశమే. ఒక మనిషి విజయానికి, ఒక మనిషి సంపూర్ణమైన జీవితం అనుభవించడానికి భగవద్గీత ఎలా తోడ్పడుతుందంటారు? ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా మరి మొన్ననే మెడల్స్ సాధించినటువంటి అమ్మాయి ఉంది. మరి ఆమె భగవద్గీత నాకు ప్రేరణగా లాస్ట్ టైం ఫెయిల్యూర్ అయిందని ఈసారి నేను మెడల్స్ పొందాను అని చెప్పింది ప్రామాణికంగా. అలాగే సింధు మరి పైదాకా స్పేస్లో 6 నెలల పాటు ఉంది. ఆమె 6 నెలల పాటు మరి ఏ ధైర్యంతో ఉన్నావు అని అడిగితే భగవద్గీత ప్రకారంగా నేను
అంత ప్రామాణికంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆచరించి చూడండి అంతే ప్రతి వాళ్ళు. ధ్యానం కావాలంటే ఆత్మ సంయమన యోగం, ఆ 6వ అధ్యాయాన్ని చూడండి చాలు. సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం అని 6వ అధ్యాయంలో ఉంటుంది. అసలు మనిషి ఎలా ఉండాలి అన్నటువంటిది చూపించాడు. ధ్యానం ఎలా చేయాలి? సంప్రేక్ష నాసికాగ్రం, నాసిక ఆగ్రం అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఒట్టు పెట్టుకుంటున్నామో అక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించు, స్థిరంగా ఉండు. స్థిర సుఖ ఆసనం. మీరు ఎలా కూర్చున్నారనే కాదు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. 47 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని కనుక దాని అర్థాన్ని గ్రహిస్తూ పోతే 6వ అధ్యాయం మొత్తం 47 శ్లోకాలు. మీరు శ్రీకృష్ణ పరమాత్మనే ఫోటోనే పెట్టుకోవచ్చు, లేదా మహావతార్ బాబాజీ క్రియాయోగ మూల పురుషుడు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆయన జీవిత చరిత్రలు చదివితే ఆయన దర్శనమిస్తాడు. నాకు అనేక సందర్భాల్లో ఇచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత నాకు పిలుపు వచ్చింది మహావతార్ బాబాజీ దర్శనం కోసం. రాణికేతులో ఉండేటువంటి మన రజనీకాంత్ వెళ్ళినటువంటి గుహలో నేను వెళ్ళాను. అక్కడ మళ్ళీ కుర్తాళం దగ్గర కూడా ఒక గుహ ఉంది, అగస్త్యుల వారి గుహ. మొదట 12 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వెళ్ళాను సౌత్ ఇండియా. మళ్ళీ ఇంకో 12 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ 24లో అక్కడికి వెళ్ళా. 2000 నుంచి నేను క్రియాయోగంలో ఉన్నా. అందుకని ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి. ఇలా ఈ 4వది 4వది 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే ప్రకృతి పురుష. మనం శ్వాస తీస్తున్నామండి, శ్వాస వదులుతున్నాం. ఒక శక్తి మన ద్వారా శ్వాసను తీసుకుంటోంది. మన ప్రమేయం ఏమన్నా ఉందా? మనమైతే రెస్ట్ తీసుకుంటాం, కాసేపు శ్వాస తీసుకోవడం, నేను అలసిపోయినాను ఇంకా శ్వాస తీసుకోలేమంటాం. కానీ మన ప్రమేయం లేకుండానే శ్వాస లోపలికి వెళుతోంది, శ్వాస బయటికి వస్తోంది. ఆ తీసేటువంటి శ్వాస పురుషుడు, వదిలేటువంటి శ్వాస ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుడినే సాంఖ్యయోగం అంటారు. సాంఖ్యయోగం అది చూపిస్తోంది. తర్వాత మనం 108 అష్టోత్తర నామాలతోటి మరి శ్రీకృష్ణుడు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మనం పూజిస్తున్నాం. ఏ దేవతనైనా ఇన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు, కానీ అసలు ఈ 108 నామాలతోటే ఎందుకు పూజించాలి అని మరి అడగటం లేదు. 1 అనేది ఏకమేవాద్వితీయం బ్రహ్మ, 0 అనేటువంటిది జగన్నిధ్య, 8 అనేటువంటిది ప్రకృతి. మన దేహం ఎలా ఆవిర్భవించింది? తల్లి గర్భంలో. ఈ అష్ట ప్రకృతి, 8 విభాగాలైన ప్రకృతి ఈ దేహాన్ని తయారు చేస్తుంది తల్లి గర్భంలో. 7వ నెల దాటాక అప్పుడు అసలు జీవాత్మ ప్రవేశిస్తుంది లోపలికి. ఆ జీవాత్మ లేకపోతే ఈ కేవలం 8 విభాగాలతో ఉండే శరీరాన్ని అది శివం అన్నారు మన ప్రాణం ఉన్నప్పుడు. మన ప్రాణం లేనప్పుడు ఏమన్నారు? శవం అన్నారు. ఆ ఒక్కటి ఏమిటి? జీవాత్మ. ఆ ఒకటి లేకపోతే మిగిలిన ప్రకృతి 8 విభాగాలు ఉన్నాయి. అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. కేవలం ఇవే ఉంటే లాభం లేదు. దీనికి జీవాత్మ ఉండాలి. అదే నేను. అందుకని ఒక క్షేత్రాలకు వెళ్తున్నారు, కానీ ఆ క్షేత్రాలకి ఎందుకు వెళ్తున్నారో తెలియటం లేదు. అంటే 4 పైపులా కూడా ఇప్పుడు శ్రీశైలం తీసుకుంటే 4 ద్వారాలు ఉన్నాయన్నారు. అంటే 4 దారులతోటి భగవంతుడిని చేరుకోవచ్చు అని, అంతే కదా? అంటే మన లోపల ఉన్నటువంటి నేను అనేటువంటిది ఏ శ్రీకృష్ణుడే అనుకోండి, మీరు ఏ పేరు చెప్తే ఆ భగవత్ స్వరూపము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని జరిపిస్తున్నటువంటి శక్తి మాది. సామాన్యంగా ప్రాణశక్తి అనుకోండి, శ్వాసే భగవంతుడు. మనం ఎక్కడ ఎదుగుతున్నాం? శ్వాస భగవంతుడు అంటే ఆ ప్రాణశక్తి. ఇది దేవనుంది? సహస్ర సూర్య అని ఉంది. అంటే విశ్వరూప సందర్శనంలో భగవంతుడు 1000 సూర్యుల ప్రకాశంతో దర్శనమిచ్చాట. 1000 ఎందుకు ఇచ్చాడు? ఇంకో నంబర్ ఇవ్వచ్చు కదా, తక్కువ కానీ ఎక్కువ కానీ. సహస్ర అనే దాంట్లోనే రహస్యం అంతా ఉంది, అనంతం ఉంది. కానీ స హ స ర
మొత్తం సంఖ్యాయోగమే, ఆ, కోడ్ వర్డే మొత్తం రహస్యం అంతా. ఆ, ఇది ఎక్కిరాల కృష్ణమాచారి గారు ఈరోజు ధనిష్ఠా నక్షత్రం, ఉమ్, ఆయన యొక్క అనుగ్రహంతో మనకి ఈ ఉపదేశం అందరికీ లోకానికి అందుతోంది. ఉమ్, ఏమని అష్టోత్తరం ఎందుకు చేస్తున్నామో చెప్పాం. 108 ఉమ్, ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఉమ్, అంటే అది ఏముంది? ఓంకారమే. ఉమ్, ఓంకారం తస్య వాచక ప్రణవ. ఉమ్, అంటే మనం భగవంతుడు, మీరు అడిగారు శ్రీకృష్ణుడిని మనం ఎలా చూడొచ్చా చేయొచ్చా అని. ముందు ఆయనతోటి మాట్లాడాలి కదా. అవును. ఇప్పుడు వారు ఒక ఆఫీసర్ ఉన్నారు, మరి ఆయన్ని కలవచ్చా అంటే మీరు కలిస్తే ఏం మాట్లాడతారు? ముందు మాట్లాడాలి ఏంటో తెలిస్తే కదా మీరు కలిసి లాభమే ఉంది. అవును, ముందు అనుకోవాలి. అందుకని తస్య వాచక ప్రణవహాలో ఏముందంటే, మనం అందరం పూజ దగ్గర ఆగిపోయినాం. ఉమ్, అందరు ఏ దేవతా పేరు మీదైనా 108 సార్లు చదువుతున్నారో పూజిస్తున్నారో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఉమ్, 108లో మరి మాలలు అనేక మంది తిప్పుతూ ఉన్నారు కదా, ఆ, ఏదో మంత్రాన్ని. అవును. కానీ అక్కడితో ఆగిపోయినారు. ఉమ్, ఈ 108 ఏం చూపిస్తోంది? ఈ 1 + 8 9 అంటే ప్రణవము. ఓ ప్రణవం. ఉమ్, ప్రణవ రహస్యం ఇందులో ఉంది. ఉమ్, అందుకని భగవంతుడిని ఎలా పొందాలి అని అడిగారు. ఉమ్, తస్య వాచక ప్రణవ. ఉమ్, ఓంకారం ద్వారానే భగవంతుడు మీకు పలుకుతాడు. ఓంకారం ద్వారానే తను కూడా మనకు ఆన్సర్ ఇస్తాడు. ఉమ్, ఇంకా మనం వేరే ఇన్ని మార్గాలు వెతికినా, అందుకని అందరికీ ఆయన చెప్పేది మనకు అర్థం కావట్లే, ఉమ్, మన అప్లికేషన్ కూడా ఆయన దాకా చేరటలేదు. ఉమ్, అదే సమస్య. మరి 47 రోజులు నియమంగా 47 రోజులు నియమంగా ఓంకారం చేయండి. రోజు ఆరంభం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇష్టం. 108 హెర్ట్జ్లో ఓంకారం అనేటువంటిది కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. ఉమ్, స్టార్టింగ్ విత్ అది, తర్వాత 417 ఉంది, 423 హెర్ట్జ్ అని ఉంది, ఉమ్, తర్వాత 963. ఉమ్, మీలో భగవంతుడు ఎలా ఉన్నాడు అని అంటే సైన్స్ గ్రహించింది. ఉమ్, 963 హెర్ట్జ్లో ఓంకారం, ఆ స్పందన అదే సూర్యుడిలో ఉంది, అదే మన శిరస్సులో ఉంది, సహస్ర శిరోభాగంలో ఉంది, సహస్రారంలో. సైన్స్ తెలిసింది, మరి ఉమ్, సైంటిస్టులకు తెలిసింది. ఉమ్, ఆ రిధమే, ఉమ్, ఆ ఓంకార సంబంధమైనటువంటి రిధం. ఒక్కసారిగా 963 దాకా వెళ్ళలేం కాబట్టి ఉమ్, 108 ప్రాక్టీస్ చేయండి. ఉమ్, 108 హెర్ట్జ్తో 108 టైమ్స్. అంత టైం లేదంటే తగ్గించుకోండి, ఉమ్, మీ ఇష్టం. ఎంతసేపు చేశారని టైం పెట్టుకోండి. టైం. ఓంకారం చేయండి. ఉమ్, అందుకని పూజ చేసి నమ్మకం ఉండి భగవంతుడి మీద ఉన్నవాళ్ళంతా ఉమ్, పూజ కొంతకాలం చేశాక ఆగిపోయి ఓంకార సాధన చేయాలి. సాధన. ఉమ్, అలాగే సహస్ర, మరి 1000. మరి విశ్వరూప సందర్శనం ఏంటండి ఆ రహస్యం? ఉమ్, మరి అర్జునుడికి ఎలా కనపడింది? మరి మనకు కూడా ఆ భాగ్యం కలుగుతుందా అంటే, మీ సహస్రంలో ఆ రహస్యం ఉంది. ఉమ్, సోహం తెలుసు కదా, ఆ, సో మన శ్వాస మనం గుర్తుపట్టలే కానీ ఋషులు గ్రహించారు. ఉమ్, ఈ శ్వాస తీసుకోవడం సో అని, వదలటం హ అని. ఉమ్, అదే పురుష సూక్త, స్త్రీ సూక్తం. ఉమ్, అందుకని ఈ సోహం హంస, ఉమ్, దాని తర్వాత తిరగదిస్తే హంస అవుతుంది. ఈ ఏమున్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి, స హ స. కానీ ఇది పలకాలంటే ఒక శక్తి కావాలి కదా మనకి అవును. లోపల నుంచి. ఉమ్, ఇప్పుడు నేను పలుకుతున్నాను, ఒక శక్తి ఉంటేనే కదా. అదే రకారం, ఉమ్, రం ఉమ్, సహస్ర అనేది అక్కడి నుంచి వచ్చింది ఈ రహస్యం. ఉమ్, అందుకని భగవంతుడిని 1000 నామాల కన్నా ఇంకా ఎక్కువ పూజించరు, 900 నామాలతో పూజించరు, అవును. 1100 నామాలతో పూజించరు. ఏంటి రహస్యం అంటే సోహం ధ్యానం. ఉమ్, అది ఎక్స్ట్రీమ్. మీరు ఓంకార సాధన ఇలా మెల్లమెల్లగా తప్పకుండా. ఈ 47 శ్లోకాలు సాధన చేసుకుంటూ ఉమ్, ఎక్స్ట్రీమ్ వరకు భగవంతుడినే సాక్షాత్కరించుకోవాలి అన్న పట్టుదల ఉన్నప్పుడు ఉమ్, సహస్రం పూజ ఎలా చేస్తాం మనం? ఎప్పుడోసారి మనం పరిపూర్ణం అయినప్పుడు, మన కోరికలు నెరవేరినప్పుడు, నెరవేరాలనుకున్నప్పుడు పెద్ద పూజగా మనం 1000 నామాలతోటి కీర్తిస్తాం భగవంతుడిని. ఉమ్, అదేం చూపిస్తుంది మనకి? ఇంక నుంచి మీరు సోహం ధ్యానం చేసుకోండి. మొట్టమొదటి ఓంకార సాధన చేయండి. సాధన సాధన సాధన. ఉమ్, ఈ విధంగా ఒక్క 4 శ్లోకాలు తెలిసినా, 4 అధ్యాయాల పేర్లు తెలిసినా భగవంతుడు సంతోషిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నా, మహావతార్ బాబాజీ అన్నా, దత్తాత్రేయులు అన్నా, వీళ్ళంతా ఒకటే. అందరూ ఒకటే. అంతా ఒకటే. గురువులే. జగద్గురు స్థాయి అంతా ఒకటే.
చాలా చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు మాకు ఇప్పటి వరకు కూడా మాకు తెలియని రీతిలో విధానంలో మాకు అవగతం చేశారండి. చాలా సంతోషం గురుగారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. కానీ భగవద్గీత గురించి ఎవరైతే భగవద్గీత మేము చదవాలనుకుంటున్నామండి అన్నవాళ్ళు చక్కగా ఈ గీతా జయంతి ఒక సందర్భంగా చేసుకుని, కుదిరినప్పుడు చదవచ్చు, కానీ ఒక సందర్భంగా చేసుకుని చదవమన్నారు. మీ ఆశీర్వాదం అండి. ధన్యవాదాలు గురుగారు.